సూప్లెస్ దగ్గరికి వచ్చి సర్దుకాయలు ఇలా అడుగుతున్నాను. దానిలో ఉద్దానము లేదని చెప్పి సర్దుకాయలు ఈ విధంగా అడుగుతున్నది ఏమనంటే, ఒక సహోదరుడికి ఒక ఇంట్లో 7 సహోదరులు. మొదటి వాడు స్త్రీని పెళ్లి చేసి సంతానం లేక చనిపోయాను. మూడోవాడు ఆమెని పెళ్లి చేసుకుంది. ఆ ప్రకారం 7 ఆమెను పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయేది. పిమ్మట ఆ స్త్రీ చనిపోయాను. పరలోక రాజ్యంలో దేవునికి భారీగా ఉండును అనేది క్వశ్చన్. సర్దుకాయలు రైట్ చేశారు. లూకాసు వార్త 20:27. అయితే యేసు ఏం చెప్తున్నాడు? ఈ లోకపు జనులు అంటే ఇగో కుమారులు పెళ్లి చేసుకుని పెళ్లికి ఇవ్వబడదు, కానీ పరలోకమును మృతుల పునరుద్ధానం పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు. మృతుల పునరుద్ధానం తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళే పురుషులు ఎవరైనా సరే పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకున్నారు. వారు పునరుద్ధానంలో పాలువారయ్యింది, అంటే పునరుద్ధాన కుమారులు అయ్యింది. పుట్టినట్లో స్త్రీలో పునరుద్ధాన కుమారులు అయ్యింది. దేవదూత సమానులను దేవుని కుమారులై ఉంది. మీరు ధనిక వారికను చావనేరరు. మనల్ని బోధిస్తున్నారు. వాళ్ళలో నెగ హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఓకే, పునరుద్ధానం తర్వాత యుగములు చావు రాయబడి ఉంది. 36వ వచనంలో పునరుద్ధానం పాలువారండి దేవదూత సమాన దేవుని కుమారులు అన్నది. అందరు కనుక వారికను చావనేరు. పునరుద్ధానం తర్వాత దేవుని కుమారులుగా ఉంటారు. ఇక చావనేరరు. పునరుద్ధానులు పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకున్నారు. అంటే ఏడుగురు ఒక అమ్మాయిని చేసుకున్నారు. పునరుద్ధానం తర్వాత ఆమె దేవునికి భారీగా ఉంటుందని కృష్ణ తినప్పుడు పరలోక రాజ్యాన్ని పెళ్లి చేసుకోవటం, పెళ్లిళ్ళకి ఇవ్వటం లేదు, నిశ్చితం. వాళ్ళ దేవుడితో సమాన లోతులు కనుక వారికి చావరు. పరలోక రాజ్యంలో పెళ్లి అనే మాట లేదు అంటది. స్పష్టంగా చెప్తుంది. పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇవ్వబడరు. పునరుద్ధానంలో పాలువారయ్యింది అంటే పునరుద్ధాన కుమారులయ్యింది. దేవతల సమానులను దేవుని కుమారులనై అందుకు కనుక వారికి తను చావనరు. అర్థమవుతుంది. పరలోక రాజ్యానికి వెళ్ళాక పునరుద్ధానం తర్వాత స్త్రీ పురుషులు పెళ్లి చేసుకోరు. పరలోక రాజ్యంలో భార్య భర్తల బంధం లేదు. క్లారిటీ చెప్పేసారు యేసుక్రీస్తు. ఇంకనూ చెప్తున్నారు, ఇక్కడ సంతోషం లేదు, పరలోక రాజ్యం వెళ్ళాక నీవు నీ భార్య నీ పిల్లలు సంతోషంగా ఉంటారు అని. భూమి మీద ఉన్నప్పుడు మనం భార్య భర్తల పిల్లలు ఈ సంబంధం ఉంటుంది. పరలోక రాజ్యానికి వెళ్ళాక దాని తర్వాత భార్య భర్తల బంధం ఉండదు అని బైబిల్ ఒక్క నుంచి నొక్కి చెప్తుంది. ఈ పురుషుల బంధం లేదు. మృతులకు దాని తర్వాత అందరూ దేవదూత సమానులే చెప్తుంది బైబిల్. పెళ్లికి ఎవరు పెళ్లి చేసుకోనరు అని చెప్తుంది. దాని మనలాగా మీరులాగా నీళ్ళు కాలం చేసే దేవుడు మెనగాలని చిన్న వాక్యం